తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీచర్ల బదిలీలపై మధ్యంతర స్టే ఉత్తర్వులను సవరిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయ సంఘాల నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండా బదిలీలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించడానికి అనుమతి మంజూరు చేసింది. భార్యాభర్తలు కలిసి ఉండాలన్నది ఈ నిబంధన ఉద్దేశమని హైకోర్టు స్పష్టం చేసింది. టీచర్ల బదిలీలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని ఉత్తర్వులో హైకోర్టు పేర్కొంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమరేందర్ అందిస్తారు. అమరేందర్, చెప్పండి. థ్యాంక్ యూ సురేష్. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే తుది తీర్పుకు సంబంధించి లోబడి ఈ బదిలీలు ఉంటాయని కూడా తెలంగాణ సర్కార్కు హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే టీచర్ల బదిలీలపై గతంలో అస్పష్టత నెలకొంది. ఏదైతే దానికి సంబంధించి స్పౌస్ బదిలీ కావచ్చు, 317 జీవో సంబంధించి కొంత అస్పష్టత ఉంది. దానిపై కొన్ని రోజుల క్రితం హైకోర్టుకు ఉపాధ్యాయులంతా కూడా కొంతమంది నేతలు, ఉపాధ్యాయులకు సంబంధించిన నేతలు కూడా హైకోర్టుకు వచ్చారు. దీనిపై విచారణ కొనసాగుతుండగానే ప్రస్తుతం టీచర్ల బదిలీలకు సంబంధించి కూడా మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు సవరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. టీచర్ల యూనియన్ సంబంధించి నేతలకు దాదాపు 10 అదనపు పాయింట్లకు సంబంధించి కూడా హైకోర్టు తప్పు పట్టింది. యూనియన్ నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండానే బదిలీలు ఎలా చేస్తారంటూ కూడా బదిలీలకు పూర్తిగా హైకోర్టు అనుమతి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఉపాధ్యాయ దంపతులకు సంబంధించి కూడా అదనపు పాయింట్లు కేటాయించడానికి తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి ఇస్తున్నట్లు హైకోర్టు అయితే వెల్లడించింది. దీంతో ఉపాధ్యాయ దంపతులు ఏదైతే ఉంటాయో బదిలీలకు సంబంధించి కూడా వాళ్ళంతా ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే భార్యాభర్తలకు కలిసి ఉండాలన్నది నిబంధన ఉందని, ఆ నిబంధనను పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం తప్పుపడుతూ స్పౌస్ బదిలీలను కేటాయించలేదు. భార్యాభర్తలు ఇద్దరు ఒక దగ్గర కలిసి ఉంచే పనిచేయాలని కూడా నిబంధన ఉందని కూడా హైకోర్టు మరోసారి తెలంగాణ ప్రభుత్వానికి గుర్తు చేసింది. తుది తీర్పు లోబడే ఆ బదిలీలు ఉంటాయని కూడా హైకోర్టు అయితే స్పష్టం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సురేష్, అవరైతే అంటే ఏమైనా కండిషన్స్ పెట్టిందా, లేకుంటే ఎట్లా అసలు కంప్లీట్గా వాళ్ళు అనుకున్నట్లు తీర్పు వచ్చిందా? అంటే బదిలీలకు సంబంధించి చూసుకుంటే ఉపాధ్యాయ బదిలీ గతంలో ఏదైతే స్పౌస్ బదిలీలకు సంబంధించి చూసుకుంటే వాళ్ళ జిల్లా నేటివ్ ఏదైతే ఉంటుందో జిల్లా నేటివ్ సంబంధించి ఆ ఉపాధ్యాయులు ఏదైతే భార్యాభర్తలు ఇద్దరు ఒకే టీచింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కూడా ఇతర జిల్లాలకు కేటాయించబడడం, దీన్ని పూర్తిగా ఉపాధ్యాయ సంఘాలు మరో ఉపాధ్యాయ దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పూర్తిగా వ్యతిరేకించారు. పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదంతా కూడా ఉపాధ్యాయులకు ఇటు దంపతులకు సంబంధించి ఒకే దగ్గర వాళ్ళ డ్యూటీ కేటాయించాలన్న నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తిగా మరోవైపు అదనపు పాయింట్లు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా కేటాయించాలని కూడా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి చాలా సార్లు కొట్లాడిన నేపథ్యం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా హైకోర్టుకు వెళ్తేనే తెలంగాణ ప్రభుత్వానికి ఒక ఆర్డర్ అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి కూడా పూర్తిగా అన్యాయం జరుగుతుంది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండాలనేది ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం తుంగలో తొక్కుతుంది. నిబంధనను పట్టించుకోలేదు. మరోవైపు 317 జీవోపై ఇప్పటికే ఉపాధ్యాయులంతా కూడా నిరసనలు వెలువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇలాంటి తీర్పు ఇవ్వడం పట్ల కూడా ఉపాధ్యాయ సంఘాలు కూడా ప్రస్తుతం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అమరేందర్, ఈ తీర్పుకు ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? మరి ప్రస్తుతానికి అయితే ఈ తీర్పు పట్ల ప్రభుత్వం సానుకూలంగానే స్పందిస్తుంది. హైకోర్టు ఏదైతే జ్యుడిషియల్ సిస్టమ్ ప్రకారం హైకోర్టు నిబంధనలు ఏవైతే ఉంటాయో నిబంధనల ప్రకారమే మేము బదిలీ చేస్తామంటూ కూడా ఏజీ ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఏదైతే ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి కూడా స్పౌస్ బదిలీలకు సంబంధించి కావచ్చు, మరోవైపు పాయింట్లు యాడ్ చేయడానికి సంబంధించి కూడా ఇప్పటికే టీచర్ యూనియన్ నేతలకు కావచ్చు, మరోవైపు భార్యాభర్తలకు సంబంధించి ఉపాధ్యాయులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా అదనపు పాయింట్లు కేటాయించాలని కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉన్నా కూడా ఎలాంటి నిబంధనలు తస్కరించింది, నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిందని కూడా ఇప్పటికే ఉపాధ్యాయులంతా కూడా హైకోర్టుకి వెళ్ళిన నేపథ్యంలో ఇప్పటికే ప్రస్తుతం అయితే తీర్పు అయితే వచ్చింది. తీర్పు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అయితే సానుకూలంగానే స్పందిస్తుంది. హైకోర్టు నిబంధనలు ఏవైతే ఉంటాయో తుది తీర్పుకి లోబడే బదిలీలు ఉంటాయని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి తుది తీర్పు ఏవైతే ఉంటాయో తుది తీర్పు వచ్చే వరకు కూడా ఈ బదిలీలన్నీ కూడా దానికి సంబంధించి ఆర్డర్ ఎలాగుంటుందో దానికి లోబడే తెలంగాణ ప్రభుత్వం పనిచేయాలని ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రస్తుతం జ్యుడిషియల్ సిస్టమ్ ప్రకారం హైకోర్టు ఇచ్చే ఆర్డర్స్ ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం ఇవన్నీ కూడా తీసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ అమరేందర్ రెడ్డి.